ఏంటమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తర్వాత ఫోన్ చేయి. ఏంటమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తర్వాత కాల్ చేయమని చెప్పా కదా. ఏంటి, నాన్న చనిపోయాడా? నేను రావాలా? నాకు కుదరదు. ఆ కార్యక్రమం మీరే జరిపించేయండి. అయినా నేను ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి నేను దగ్గరలో ఉన్నానా? 300 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. నాకు టైం దొరికినప్పుడు వస్తాను. సరే, అకౌంట్లో అమౌంట్ ఏమైనా వేయాలా? అవసరం లేదా? సరే, ఉంటాను. నేను చాలా బిజీ ఉన్నాను. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఊర్లలో చాలా వరకు రైతులు అనేది తగ్గిపోయినారు. ఇది ఇలాగే కొనసాగితే రైతులు అంతరించిపోతారు. రాబోయే రోజుల్లో ప్రజలకు వ్యవసాయం గురించి తెలిసేలా ఒక బుక్ రాయాలనుకుంటే ఈ జనరేషన్లో బుక్ చదివి తెలుసుకునే వాళ్ళు లేరు. అందుకని ఎలా వ్యవసాయం చేయాలి, పంటలు ఎలా పండించాలి నేను వివరించి నీకు చెప్తాను. దానిని నువ్వు సాఫ్ట్వేర్గా చేస్తే భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది. ఏం చెప్తున్నానా? నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంత బిజీగా ఉన్నాను మీకేం తెలుసు? అయినా మీరు ఒక్కరే రైతు కాదు కదా. నేను చాలా బిజీ ఉన్నాను, వదిలేయండి. కీస్ ఎక్కడ? ఇవ్వండి సార్. బలరామ్, నీకు ఈ పేరు ఎవరు పెట్టారు? అమ్మ ప్రభాస్ గారంట. నేను బహుమలి సినిమా రిలీజ్ అయిన రోజు పుట్టానంట, అందుకే నాకు ఈ పేరు పెట్టింది. నువ్వు ఇలా అవుతావని తెలిసింటే నీకు బక్కబలైన పేరు పెట్టాల్సింది. జోక్ చేస్తే నాకంత టైం నాకు లేదు సార్. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నాకు లోపల చాలా పని ఉంది. ఏంటి వీళ్ళ మనసులో మిషన్లా? కానీ జనరేషన్ వాళ్ళకి టైం కరువు అయింది. మొన్న నేను చెప్పిన దాని గురించి ఏమన్నా అన్నా, నువ్వు విసిగించకండి. మీకు మొన్ననే చెప్పాను కదా. ఈ అబ్బాయి గారు మా రెండో అబ్బాయి. రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారా? బతికి ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఈ జనరేషన్కి అర్థం కాదు. దేవికి ఆ సాఫ్ట్వేర్ చేయగలవా లేదా? నాకు కుదరదు. అయినా వ్యవసాయం ఏంటి? వ్యవసాయం అవి వద్దనే నేను ఆ ఫీల్డ్ వదిలేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వచ్చాను. మీరు నైనా నన్ను వదలరా? ఇక్కడ ఉండి డిస్టర్బ్ చేయక తమ్ముని తీసుకొని ముందు ఊరు వెళ్ళిపోను. ఊరికి వెళ్తున్నామని మీ సార్తో చెప్పేసి. ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా, కొద్దిగా సహాయం చేయగలవా? వ్యవసాయం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాదు, మెకానికల్ ఇంజనీరింగ్. సహాయం నేను చేయలేదు. హాయ్ రా, బాగున్నావా? సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చిందిరా. ఇంకా 6 monthsలో జాయిన్ అవ్వాలి. బాబు, నువ్వు జాబ్ చేరకముందే నాకు సాఫ్ట్వేర్ చేయగలవా? ఆ తర్వాత నీకు కూడా టైం ఉండదేమో. దేని గురించి? రైతులు పూర్తిగా తగ్గిపోతున్నారు, దాని గురించి.
చేయిస్తానండి. ఓకే బాబు, థ్యాంక్స్. సాఫ్ట్వేర్ నేను చేయలేను సార్. అదేం బాబు? ప్రజలకు ఉపయోగపడతానని చేస్తా అని చెప్పాను. కానీ జాబ్లో జాయిన్ కాకముందే ఇలా ఎండల్లో ఇలా పొలాల్లో తిప్పి ఇలా చేశారు సార్. అంటే ఏసీ రూమ్లో చేస్తారనుకున్న వారంతా ఇలా ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ చేసే వ్యక్తిని నన్నే చూస్తారు. ఈరోజు ఎండలే, ఉపయోగపడి సాఫ్ట్వేర్ ఉపయోగపడిన రోజున నీకు దండలే. చేద్దాను సార్. హలో, చెప్పండి నాన్న. హలో వికీ, నువ్వు ఎలాగ సాఫ్ట్వేర్ ఎలాగ చేయలేదు. నేను ఒక అబ్బాయితో సాఫ్ట్వేర్ చేయించాను. వచ్చి ఆ సాఫ్ట్వేర్ తీసుకొని ప్రజలకు అందేదిప్పి చెయ్యి. అలాగే, ఇప్పుడు టైం లేదు, తర్వాత వచ్చి తీసుకెళ్తా. ఉంటాను.